పరిగెత్తరా రే పుర్రో పెట్రా వాళ్ళ మీద షూస్ బాగున్నాయి. ముట్టిరా రే కరెక్ట్ ఇలా ఇసురు వాళ్ళ మీద ఏం ఫీల్ ఉండదు మామయ్య. హలో మామ, వెల్కమ్ టు బోరబండ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. మామ ఈ వీడియోలో అయితే మా ఊళ్ళో సంక్రాంతి ఎట్లా జరిగిందని అయితే చూపిపోతున్నా. మామ ఇక్కడైతే మేమైతే వన్ డే ముందే అయితే మా ఊరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. మా ఊర్లో మా అన్న కూతురికి అయితే చిన్న కుక్క పిల్ల అయితే కరిచిందనమాట కాలికి. అందులో ఇంజక్షన్ కోసం అయితే వచ్చాము. మా ఇంజక్షన్కి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళంగానే మా అన్న కూతురు అయితే ఇంజక్షన్ ఇస్తారని చెప్పి అయితే భయపడుతుంది. మేమైతే నీకు అది ఇంజక్షన్ అక్కకైతే వేపిస్తున్నాం అని చెప్పేసి అయితే కవర్ అయితే చేసినాం అనమాట. అయితే నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పి వాడు డాడీకి అయితే కంప్లైంట్ ఇస్తాను. చూడండి మామ, ఫోటో తీస్తున్నాను, ఫోటో తీస్తా. మా ఫైనల్గా అయితే ఇంజక్షన్ అయితే వాళ్ళ అక్కకు కాదు తనకైనా అయితే తెలుసుకున్నారన్నమాట. తెలుసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని ఎట్లా ఏడుస్తుందో చూడండి మామ. మా చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే మా ఊర్లో భోగిమంట అయితే వేస్తారనమాట. భోగిమంట అయితే వేసి అట్లనే ఇంకా ఆవులకి అయితే పూజలు చేసుకుంటారు. మా ఇప్పుడైతే వెళ్తున్నాం మా వాళ్ళ దగ్గరికి. అక్కడైతే మా వాళ్ళు ఆల్రెడీ అయితే సెటప్ అయితే రెడీ చేస్తున్నారు మంట వేయడానికి, ఈవినింగ్ భోగిమంట వేయడానికి. నాకైతే లొకేషన్ అయితే చూపిస్తా చూడండి మావ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 days బ్యాకే మొత్తం జేసీపీతో అయితే అరేంజ్ చేసిండ్రు అనమాట. మావ చూస్తున్నారు కదా, ఇక్కడైతే టెంపుల్ అది టెంపుల్ అయితే రెడీ చేస్తారు ఈవినింగ్ లోపు. ఇక్కడే చూడండి మా వాళ్ళు మా గ్యాంగ్ అంతా మొత్తం భోగిమంట వేయడానికి అయితే మొత్తం అంతా ఇక్కడెన్నో చెట్లన్నీ కొట్టుకొచ్చి అయితే రెడీ అయితే చేసిండ్రు అనమాట, మంట పెద్దగా రావాలని చెప్పేసి. చూడండి మా నిజంగా ఏ జాబ్ చేసుకోవడానికి బతుకు తీరు కోసం ఏ ఊరికి పోయినా సరే మన పండగకి మన ఊరికి వెళ్తే మాత్రం అందులో హ్యాపీనెస్ వేరే మావ. చూడండి మా వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడి అయితే భోగిమంట అయితే రెడీ చేస్తున్నారు.
మా చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే అక్కడ పని చేస్తున్నారు, అయితే బిజీ అయితే ఉన్నారు అనమాట. నేనైతే కొండ ఎక్కుదామని అయితే అట్లా అడవిలోకి అయితే వెళ్తున్నాం. మా ఈ అడవిలోకి వెళ్ళడం అయితే ఎన్నో సంవత్సరాలు అయితే అయిపోయింది అనమాట. మాకు చిన్నప్పుడు ఈ అడవిలో అంతా పుట్టలేంటే ఎంత తిరిగినాం అనమాట. చిన్నప్పుడు అంతా ఎప్పుడు చూసినా ఇటే ఉంటున్నాం మేము. కానీ ఎన్నో ఇయర్స్ తర్వాత ఈరోజు అయితే మళ్ళీ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా ఇప్పట్లో అయితే మనకు స్టెప్స్ లాగా అయితే ఇక్కడ చూసిన పాలరాయలు అవి ఇవి అని చెప్పి స్టైల్స్ అని చెప్పి సేమ్ వచ్చేసినాయి. స్టెప్స్ కట్టాలంటే ఇక్కడైతే చూడమా అడవిలో దారి అయితే చూడండి కొండపైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ లాగా ప్రతి ఒక్క రాయి పేర్చి అయితే మొత్తం అయితే స్టెప్స్ లాగా అయితే అరేంజ్ చేసిండ్రు. ఈ సేమ్ చూడడానికి అయితే మన పాతకాలంలో అయితే ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది చూడండి ప్రతి ఒక్క రాయి కలిపేస్తే మొత్తం స్టెప్స్ అయితే ఎంత నీట్గా అయితే అరేంజ్ చేసిండ్రో చూడండి అప్పట్లో అయితే ఇవే అయితే మాకైతే స్టెప్స్ అనమాట, జారకుండా స్లిప్ అవ్వకుండా ఎక్కాలని చెప్పేసి ఈజీగా అయితే ఇట్లా అరేంజ్ అయితే చేసిండ్రు అనమాట అప్పట్లో మా వాళ్ళు. చూస్తున్నారు కదా, నైట్ అయితే అందరూ అయితే కోన్ గోరింటాకి అయితే పెట్టుకున్నారు అనమాట. ఎర్లీ మార్నింగ్ చూడంగానే ప్రతి ఒక్కరి చెయ్యి ఎర్రగా ఉంది, మీద మాత్రం లేదని చెప్పేసి తనే అయితే కోన్ అయితే పెట్టుకుంటుంది. ఎవరినైతే పెట్టినది మామ, ఎందుకంటే నైట్ ఎవరు పెట్టలే అని చెప్పేసి అయితే అలిగింది. తనైతే ఎవరి మాట వినేది మామ, సేమ్ మా అన్న లెక్క అనుకో. చూడండి మామ ఎట్లా పెట్టుకుంటుందో, అది రాదని తెలిసినా కూడా పెట్టుకుంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూడండి మామ. ఏదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. వాళ్ళు హ్యాపీగా సాగిపోతాను. మా పండగ అయితే ఒక సాడ్ అయితే యాడ్ అయింది అనమాట. ఎందుకంటే భోగిమంటకి వేసిన కట్టెలన్నీ వర్షంలో ఆ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల తడిసిపోయాయి మామ. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇక మా గల్లీ అందరూ అయితే లేచిండ్రు అనమాట. ఇక ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. చూడండి మామ, వర్షం పడుతుంది ఒక పక్క, చల్లేస్తుంది ఒక పక్క. ఇంకా అలా అందరూ అరుస్తుంటే ఇంకా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మా పాపని అయితే లేపుకొచ్చిండ్రు. పాప అయితే ఫుల్ నిద్రలో ఉంది చూడము. బయటకు వచ్చినా సరే వాళ్ళు అంతగానో అరుస్తున్నా సరే ఏమైతే నిద్ర అవుతుంది. మనల్ని కూడా ఇక మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే మనల్ని ఒకరు ఎత్తుకొని ఉంటారు అనమాట. మనం అట్లనే చిన్నగానే ఉంటే ఎప్పుడు కూడా మనల్ని ఎత్తుకొని ఉంటున్నామా. ఇప్పుడైతే మనం గాడిదలాగా అయిపోయాం కాబట్టి గాడిద కష్టాలు చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లలు కానీ అట్లా ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా మామ. ఇంకా అలా మా వీధిలో నుంచి అయితే మేమైతే మెయిన్ స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడి నుంచి అయితే ఇంకా వేరే వాళ్ళు అయితే అందరూ జాయిన్ అవుతారు మా విలేజ్ వాళ్ళు. అందుకని చెప్పేసి మేమైతే అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో అసలు వాళ్ళ చేతులలో ఏం తీసుకెళ్తున్నారు అని అయితే ఆలోచిస్తున్నారు. మామ ఏం లేదు మామ, అందులో దోశల పిండితో అయితే దోశ వేసి ఉంటారు అనమాట. ఆ దోశని అయితే దేవుడి దగ్గర పూజించి అదైతే వేపాకులు పెట్టేసి ఇస్తారనమాట మన చెట్టుకి. దాన్ని మనం తీసుకెళ్ళి ఒక బాయిలో అయితే వేయాలి మామ, చెరువులో కానీ బాయిలో కానీ. మేమైతే ఇప్పుడు మా బాయిలో అయితే వేయనికి పోతున్నాము మా. ఇంకొకటి ఏంటంటే అందులో ప్రతి ఒక్క ఇయర్ జరిగేది ఏంటంటే ఇందులో మాత్రం ఒకరైతే పరిగెడతాడు మా. ఎందుకంటే ఫస్ట్ నేనే వేయాలని చెప్పేసి స్వార్థంతో ఏదో ఒకటి అయితే పరిగెడతాడు అనమాట. ఆ పరిగెత్తేది ఎవడు అనుకుంటున్నాను అనేది అయితే కామెంట్ చేయండి మా, ఒకసారి చూద్దాం.
ఇంకా అలా మెల్లిమెల్లగా బావి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా చూస్తుంటే నాకే తెలియలే మామ నా వెనకాల ఎంతమంది వచ్చారా అని చెప్పేసి. ఎంత లైన్ అయితే ఉంది చూడము, ఆ శబరి ఎక్స్ప్రెస్ ఉన్నట్టుంది అయితే. పట్టుకో 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 అన్న, పట్టుకో పట్టుకో పట్టుకో. సల్లో సల్లా సల్లా. పట్టుకో 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 పట్టుకో. చల్లో చల్లా చల్లో చల్లా చల్లో చల్లా చల్లో చల్లా. అన్న కిటికీతలు పెట్టు, కిటికీతలు పెట్టు, వదిలేస్తాడు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. జోబియా లేదు నీకు, ఫోన్ ఎడికి వెళ్ళొచ్చు. జోబియా లేదు నీకు, ఫోన్ ఎడికి వెళ్ళొచ్చు. చేయొద్దు లేనరా, చేయొద్దు లేనరా. కిటికీతలు పెట్టు, కిటికీతలు పెట్టు. హలో చల్లా మా అక్కడి నుంచి వచ్చేటప్పుడు అందరు తడిసి ముద్ద అయితే అయిపోయారు అనమాట. ఇంకా వర్షానికి అయితే ఫుల్ అయితే చలి వేస్తుంది, అందుకని చెప్పి సల్మెంట్ అయితే పెట్టుకున్నాం మామ. సల్మెంట్ పెట్టుకుని అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాం మామ. మా చూస్తున్నారు కదా ఎందుకలా అందరు పరిగెత్తేస్తున్నారు అని చెప్పేసి. నాకు తెలిసి అయితే మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి మా, అర్థమైపోయినారు. ఎందుకంటే మా అక్కడైతే రాకెట్లు ఉంటాయి కదా మా, అంటే తారాజువలు ఉంటాయి కదా మీ సైడ్, మా సైడ్లో అయితే ఇవి అంటాం అనమాట. అవైతే వేయాల్సింది గాల్లో మా, కానీ మేము మనుషుల మీద అయితే వేసాం అనమాట, రోడ్ల మీద. అందుకనే ఎవరంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు మా. మామ ఇంకా అలా అయితే సాయంత్రం అయితే అయిపోయింది అనమాట. ఇంక సాయంత్రం అయిపోగానే ఎవరు ఆవులు అయితే వాళ్ళకైతే డెకరేషన్ చేసుకుని అయితే సాయంత్రం అయితే గుడి దగ్గర తీసుకొస్తారు మామ. చూద్దాం రండి ఎంతమంది ఉన్నారు. ఫోటో కాదు, వీడియో తీసాను. జర్రా రే సుజి వస్తాను. చూస్తున్నారు కదా ఎవరెవరు ఆవులకి అయితే వాళ్ళైతే ఇట్లా బెలూన్స్ అట్లా డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టి డెకరేషన్ అయితే వేస్తున్నారు మా. మీ సైడ్ పండుగ ఎలా చేస్తారో అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీ సైడ్ అయితే ఇలా ఆవులకి డెకరేషన్ చేసి ఇట్లా చేస్తారా చేయరా అని అయితే కామెంట్ అయితే చేయండి మా. చూద్దాం ఎంతమందికి తెలుసు. హాయ్ చెప్. లేడని నమ్మకమా రైలా కూడా ఉంటావా? Life is a dream and love's a drug. Oh, now I think I must be my user. When I was a river, tried looking to let it
అమ్మో పో పడితే వెళ్ళిపో. పోయి అక్కడ పెట్టిపోరా రే. మళ్ళీ నువ్వు ఎవడన్నా పడిపోతే ఏం పరిస్థితి? ఫైనల్గా అయితే పూజ అయితే ఇక్కడే చేస్తారనమాట. ఇక్కడ టెంపుల్ అరేంజ్ చేసి ఇక్కడ పూజ అయితే చేస్తారు. మా ఇంకెవరి పనిలో వాళ్ళు బిజీ అయితే ఉన్నారు. మా వాళ్ళు ప్రసాదాలు చేసే వాళ్ళు ప్రసాదాలు, పెద్దోళ్ళంతా పనిలో వాళ్ళు ఉన్నారు అనమాట. ఇంకా పిల్లలు చూడమ్మా వీళ్ళ హడావిడ ఎట్లుందో.
భాషే ఫైనల్గా అయితే సెలబ్రేషన్స్ అన్నీ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్ భోగిమంట ఒకటే ఖాళీ ఉంది. ఇంకైతే అందరూ దేవుడికి అయితే పూజలు చేసుకొని ఇంకా దండం పెట్టుకుని ప్రసాదం అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు మామ. ఇంకా ఇక్కడైతే భోగిమంట అయితే స్టార్ట్ అయింది మామ, కాలుతుంది ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు. ఇంకొకరికి ప్రసాదాలన్నీ ఇచ్చేసిన దాని తర్వాత ఇంకా భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మామ. ఎవరి ఇంటికి వాళ్ళకైతే ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయారు మామ. ఇదైతే మా ఊరు సంక్రాంతి అనమాట మామ. ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది మామ. ఇంకా మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే చేసుకొని మామ ప్లీజ్ డూ లైక్, share and support more. Thank you for watching. రాజయ్య రమ్మని కొడతా